యూపీ నెక్స్ట్ సీఎం ఆయనేనా? ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా అమిత్ షా కుండబద్దలు కొట్టారు. బంపర్ మెజార్టీతో గెలుస్తాడంటూ డంకా బజాయించారు. మరోవైపు అఖిలేష్ కు నవ్వుతూనే ఇచ్చిపడేశాడు. కుటుంబ పార్టీలో అధ్యక్షుని ఎన్నికలు ఈజీ అంటూ సెటైర్లు వేశారు. ఇంతకీ కాబోయే యూపీ సీఎం ఎవరు? అసలు అఖిలేష్ యాదవ్ అమిత్ షాకు మధ్య ఇంత రచ్చకు కారణమేంటి? యూపీలో మళ్లీ వచ్చేది యోగి సర్కారే. ఆదిత్యనాథ్ పనితీరుపై అమిత్ షా హర్షం. కుటుంబ పార్టీలో అధ్యక్షుని ఎన్నికలు ఈజీ. అఖిలేష్ యాదవ్కి ఇచ్చి పడేసిన అమిత్ షా. యోగి ఆదిత్యనాథ్ ఇది కేవలం పేరు కాదు, ఓ బ్రాండ్. ఇండియన్ పాలిటిక్స్ లో యోగి తీసుకునే ఏ నిర్ణయమైనా ఓ సంచలనమే. క్రిమినల్స్ కు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్స్టర్ల పాలిట కాలయముడు. ముఖ్యమంత్రిగా యోగి చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. సింపుల్ గా చెప్పాలంటే దేశమంతా ఓ చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్క్ రూల్ ఉంటుంది. దీంతోనే బీజేపీ మళ్లీ యోగిని సీఎం చేయాలన్న ప్లాన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయంపై లోక్సభ వేదికగా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. యోగి నెక్స్ట్ సీఎం అవుతారని కొండ బద్దలు కొట్టారు. బంపర్ మెజారిటీతో గెలుస్తాడంటూ ఢంకా బజాయించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే పునరావృతమవుతారని రాష్ట్రంలో ఆదిత్యనాథ్ నిరంతర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ షా వ్యాఖ్యానించారు. యోగి యూపీ సీఎం అయిన తర్వాత తప్పు చేస్తే అవతలి వాళ్లు ఎంత పవర్ఫుల్ అయినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా డోంట్ కేర్ అంటూ యాక్షన్లోకి దిగిపోతారంటూ కొనియాడారు. ఒకప్పుడు క్రైమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యూపీలో యోగి బుల్డోజర్ పాలన ఫలితంగా నేరాలు ఏకంగా 85% తగ్గాయన్నారు. ఏకంగా 8,000 ఎన్కౌంటర్లు జరిగాయంటేనే 8 ఏళ్లలో యోగి యాక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ మెచ్చుకున్నారు. అలాగే 45 రోజుల ఆధ్యాత్మిక పండుగ, 65 కోట్ల మంది పుణ్య స్నానాలు, ఆ స్వర్గమే భువికి దిగివచ్చిందా అన్నంత వైభవం, దేవతలు సైతం మైమరిచిపోయిన మహాయజ్ఞం, ప్రపంచమే కన్నార్పకుండా చూసిన వైభోగం మహాకుంభు. కానీ కుంభమేళకు కొద్ది రోజుల ముందు ఎన్నో ప్రశ్నలు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తారని ఏవేవో అనుమానాలు. వాటన్నింటినీ జయించి భారత చరిత్రలోనే ఓ మహాయజ్ఞాన్ని విజయవంతం చేశారు. మరోసారి కర్మయోగిగా నిలబడ్డారు. అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగలో అన్నీ తానై నిలబడ్డారు యోగి ఆదిత్యనాథ్. ఏడాది క్రితం అయోధ్యలో బాలరాముడికి హనుమంతుడిగా, ప్రయాగ్రాజులో మహాశివునికి నందిలా మహాయజ్ఞాన్ని ముందుండి నడిపించారు యోగి ఆదిత్యనాథ్. ఇక దేశ ప్రజలు బీజేపీ ప్రధాని మోడీ నాయకత్వంపై 3 సార్లు విశ్వాసాన్ని వ్యక్తం చేశారని, పార్టీ మరో 3 సార్లు అధికారంలో ఉంటుందని షా ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎకరాల భూములను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి దారితీసిన లొసుగుల్ని షా ఎత్తి చూపారు. అయితే టీఎంసీ సభ్యుల నిరసన పట్ల అసంతృప్తి చెందిన షా పార్లమెంటు రాజకీయ కుస్తీ మైదానం కాదని, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పశ్చిమ బెంగాల్కు వచ్చినప్పుడు టీఎంసీకి సమాధానమిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నాయకత్వంపై ప్రజలు పదే పదే తమ విశ్వాసాన్ని ఎలా ఉంచుకున్నారో రాజకీయ పండితులు లోతుగా ఆలోచించాలన్నారు. దేశ ప్రజల పట్ల తమ అంకిత భావంతో కూడిన పనిశైలి వల్లే ఇది సాధ్యమైందని అమిత్ షా అన్నారు. 5 సంవత్సరాల క్రితం యూపీలో ప్రారంభమైన అభివృద్ధి పనులు సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాబోయే 5 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లబడతాయని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఇరువురి మధ్య వాడివేడిగా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వాగ్వాదం జరిగింది. బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అఖిలేష్ యాదవ్ సెటైర్ వేశారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందంటూ బీజేపీని ఉద్దేశించి చురకలంటించారు. అఖిలేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపైన అఖిలేష్ యాదవ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎవరో తన కుర్చీని కాపాడుకోవడానికి 75 సంవత్సరాల పరిమితిని పొడిగించడానికి యాత్ర చేశారని మోడీని ఉద్దేశించి అన్నారు.
అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా ధీటుగా బదులిచ్చారు. అఖిలేష్ జీ నవ్వుతూ ఓ విషయం చెప్పారు. నేను కూడా చిరునవ్వుతోనే సమాధానమిస్తానని, కొన్ని పార్టీల నాయకత్వం కేవలం 5 చేతుల్లోనే ఉంటుందని, వారి నుండి అధ్యక్షుడు వస్తారని, కుటుంబ పార్టీలో 5-6 మాత్రమే పదవులు ఇస్తారు కాబట్టి ఎంపికకు పెద్దగా సమయం పట్టదని చెప్పారు. కానీ బీజేపీలో ఓ ప్రక్రియ ఉంటుందని, 12 నుంచి 13 కోట్ల మంది పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలని, అందుకు సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఆయా కుటుంబ పార్టీలకు 25 ఏళ్ల పాటు ఒకరే అధ్యక్షుడిగా కొనసాగుతారని, అందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. కానీ తమ పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవని, కొత్త వారిని అధ్యక్షులుగా ఎంచుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ये बात अध्यक्ष महोदय मैं ऐसे ही नहीं कह रहा हूं. जो पार्टी ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक. अध्यक्ष महोदय भारतीय जनता पार्टी क्या है? मैं अखिलेश जी ने बहुत हंसते हंसते कहा है, इसको हंसते हंसते जवाब देना. ये सामने जितनी पार्टियां हैं उनका राष्ट्रीय अध्यक्ष उन 5 लोगों को ही चुनना है परिवार के. हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से 12-13 करोड़ सदस्य प्रक्रिया कर चुनना है तो देर लगती है. आपके यहाँ जरा भी देर नहीं लगेगी. मैं कह देता हूँ अभी 25 साल तक आप अध्यक्ष हो जाओ, नहीं बदल सकता. अध्यक्ष महोदय क्योंकि जो बात निकल के आई है वो मैं फिर आगे बढ़ा दूं. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో 10 నెలలుగా బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక పెండింగులో ఉంది. కొత్త పార్టీ ప్రెసిడెంట్ కోసం బీజేపీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల చివరికల్లా నడ్డా వారసుని ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా మధ్య వైరం ఉందని రాజకీయ వర్గాలలో ఊహాగానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. ఇక్కడ బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీల్ని వేడెక్కించిన తర్వాత తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. మొత్తానికి యూపీ నెక్స్ట్ సీఎం ఆదిత్యనాథ్ అని చెప్పేశారు అమిత్ షా. నిరంతర నాయకత్వం చేస్తారని అన్నారు. మరోవైపు జేపీ నడ్డా 2వ టర్మ్ 2024 జూన్తో ముగియగా ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త సారథి కోసం బీజేపీ విపరీతంగా కృషి చేస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో, బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.